హనుమాన్ గుడిలో చేయకూడని కొన్ని తప్పులు. దుష్టశక్తులను సంహరించడంలో హనుమంతుడు ముందు ఉంటాడు. చిన్న పల్లెటూరు నుండి పెద్ద పెద్ద పట్టణాల వరకు ప్రతి ఊరిలోని తప్పకుండా హనుమంతుడి ఆలయాలు ఉంటాయి. కొన్ని ఊర్లలో పొలిమేరలలో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచడం జరుగుతుంది. ఎటువంటి దుష్టశక్తులు తమ ఊరిలోకి ప్రవేశించకూడదని ఇలా హనుమంతుడి ఆలయాన్ని ఊరి పొలిమేరలో నిర్మిస్తారు. హనుమంతుడు చిరంజీవుడు మరియు బ్రహ్మచారి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. హనుమంతుడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి తప్పులను చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి శ్రీరాముడి యొక్క భక్తుడిగా, శ్రీరాముడికి బంటుగా మరియు శ్రీరాముడికి దాసిగా ఉన్నాడని మనము రామాయణ ఇతిహాసంలో వినడం జరిగింది. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామి నుంచుని ఉన్న విగ్రహాలను మాత్రమే చూస్తాము. ఎందుకంటే భక్తుల యొక్క కోరికలను తీర్చి భగవంతుడైన ఆంజనేయుడు మనం ఏమి కోరుకున్నా కోరిన వరాలను ఇస్తాడు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణలు చేయకూడదు. తప్పకుండా 5 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామిగా కొలుస్తాము. ఆంజనేయ స్వామికి 5 ముఖాలు ఉన్నట్లుగానే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే శ్లోకమును చదువుతూ ప్రదక్షిణలు చేయాలి. లేకపోతే హనుమంతుడికి ఇష్టమైన శ్రీరాముల వారి యొక్క నామం జై శ్రీరామ్ అనే మంత్రమును చదువుతూ కూడా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి పాదాలను తాకరాదు. ఎందుకంటే స్వామివారి యొక్క పాదాల క్రింద భూత ప్రేత పిశాచాలను అణిచివేసి ఉంటాయని. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా తాకరాదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు తాకకూడదు. అంతేకాకుండా స్త్రీలు బహిష్టు సమయంలో గుడికి వెళ్ళకూడదు. బహిష్టు ముగిసిన 7 రోజులు తర్వాత మాత్రమే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవాలి. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలని అనుకునేవారు తప్పకుండా 108 ప్రదక్షిణలు చేయవచ్చు. అయితే ఒకే రోజు 108 ప్రదర్శనలు చేయడానికి వీలు కాని వారు 54 సార్లు ఒకసారి, 27 సార్లు ఒకరోజు మరియు 27 సార్లు మరొక రోజు చేయవచ్చు. ఎవరైతే ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల రోగాల నుండి, భూత ప్రేత పిశాచాల నుండి, ఎటువంటి బాధల నుండి అయినా మిమ్మల్ని హనుమంతుడు రక్షిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి నిష్కల్మషమైన మనసుతో భగవంతుడిని ఏమి కోరుకున్నా తప్పకుండా ఆ కోరికను నెరవేరు